అంటే ఇప్పుడు నేను తెలంగాణకు చెందిన అమ్మాయిని. నేను ఒక తెలంగాణలోనే అప్లై చేసుకోవచ్చా? నేను ఎన్ని జిల్లాల్లో అప్లై చేసుకునే ఆప్షన్ ఉంటుంది నాకు? అంటే ఒకటి మేడం, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను శ్రీకాకుళం జిల్లాలో చదివా, నేను శ్రీకాకుళంలోనే అప్లై చేయాలి. నేను కర్నూలులో చదివా, కర్నూలులోనే అప్లై చేయాలి. సేమ్ స్టేట్ అయితే ప్రాబ్లం రాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, తెలంగాణలో చదివి ఏపీలో అప్లై చేయాలన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. అదే కదా. అయితే దానికి మీరు గమనించాల్సింది ఏంటంటే, 100 పోస్టులు ఉన్నాయనుకోండి మేడం, 80 పోస్టులు లోకల్ వారికి ఇస్తారు. కర్నూలులో 1000 టీచర్ పోస్టులు ఉంటే 800 పోస్టులు కర్నూలు వాళ్ళకే. ఆ పైన 20% ఉంది కదా, అది నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను తెలంగాణ వ్యక్తిని, నేను ఇప్పుడు ఏపీలో పోటీ చేయాలి అని అంటే, లేదా నేను దరఖాస్తు చేయాలంటే 20% పోస్టులకు చేయాలి. సో ఓపెన్ 20% అనేది ఓపెన్, ఎవరైనా పోటీ చేయొచ్చు. బీహార్ వాడు కూడా రాయొచ్చు మేడం, అక్కడ కర్ణాటక వాడు రాయొచ్చు. ఆ 20% ఎవరైనా రాయొచ్చు. కానీ 80% మాత్రం మీ జిల్లాల్లోనే మీరు అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మేడం అడిగిన దానికి, అంటే నేను తెలంగాణ అమ్మాయిని, నేను వెళ్ళి ఏపీలో అప్లై చేయొచ్చు, బ్రహ్మాండంగా అప్లై చేయొచ్చు. కానీ 20% పోస్టులకే మీరు అప్లై చేయాలి. దానికే మీరు అర్హులు అవుతారు. మిగతా 80% మాత్రం స్థానిక జిల్లా వారు మాత్రమే దానికి అప్లికేషన్ చేయడానికి అర్హులుగా ఉంటారు. ఓకే, ఇంకొక డౌట్ ఏంటంటే, చాలా మందిలో వచ్చేది, పెళ్ళి అయిన తర్వాత మనం అప్లై చేసేటప్పుడు ఇనిషియల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హస్బెండ్ ఇనిషియల్ ఇవ్వాలా, లేదంటే మన సర్టిఫికెట్స్లో వచ్చే ఇనిషియల్ అందులో అప్లోడ్ చేయాలా? మంచి ప్రశ్న. చాలామంది గృహిణులు ఈ ప్రశ్న కోసం ఎదురు చూస్తుంటారు నాకు తెలిసి. రియలిస్టిక్గా చెప్పాలి అని అంటే, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఒక పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. 100% అమ్మ వాళ్ళ పేరా నాన్న వాళ్ళ పేరా కాదు, నీ సర్టిఫికేట్లో ఏ పేరు ఉంటే దాంతోనే అప్లై చేసుకోవాలి. సర్టిఫికేట్లో మల్లమ్మ అనుంది మల్లమ్మే, ఎల్లమ్మ అనుంది ఎల్లమ్మే, ఇంటి పేరు దాసరి అనుంది దాసరే, నీకు సర్టిఫికేట్లో ఉన్న పేరుతోనే అప్లై చేయి. నువ్వు అనొచ్చు, సార్ నాకు ఆధార్ కార్డులో వేరేది ఉంది కదా. ఆధార్ కార్డు అవసరం లేదు అక్కడ. ఎస్పెషల్లీ మీరు ఇంకోటి గమనించండి, అమ్మాయిల విషయంలో ఈ ఎగ్జెంప్షన్ ఎప్పటి నుంచి కూడా ఉంటుంది. ఎందుకంటే పుట్టినప్పుడు ఒక పేరు ఉంటుంది, ఇంటి పేరు కానీ ఇంకోటి కానీ అడ్రస్ కానీ, తర్వాత పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా మారుతుంది. రేషన్ కార్డు కోసం మారుస్తాం, అవునా, ఆధార్ కార్డు కోసం మారుస్తాం. బట్ మీరు గమనించుకోండి అమ్మా, గృహిణులందరికీ మీరు చెప్తున్నా, కాబోయే టీచర్లు మీరందరూ కూడా ప్రశాంతంగా మీ సర్టిఫికేట్లో ఏ పేరుతో ఉంటే ఆ పేరుతోనే అప్లై చేయండి. అది మీ నాన్నగారి ఇంటి పేరుతోనే ఉంటుంది కాబట్టి అదే అప్లై చేయండి. నో డిఫరెంట్. మీకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఆడవాళ్ళకు ఉన్న ఎగ్జామ్షన్ అది. ఇక అబ్బాయిల విషయానికి వచ్చేసరికి, అంటే మగ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, పురుష అభ్యర్థులు వచ్చేసరికి నీట్గా సర్టిఫికేట్లో ఉన్నదే అప్లై చేసుకోండి. నాకు తెలిసి మీకు సర్టిఫికేట్లో ఆధార్లో సేమ్ ఉంటుంది, మీ విషయంలో ఎలాంటి ఇబ్బంది జరగదు. ఇది మ్యాక్సిమం గృహిణుల దగ్గరే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సర్టిఫికేట్లో ఉన్న పేరుతోనే అప్లై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, డిఎస్సికి 45 డేస్ 45 రోజులు మాత్రమే అనేది సరిపోతుందా అసలు? ఎందుకు 45 రోజులు మాత్రమే? నిజానికి ఇంటర్వ్యూ జరిగే రోజుకి 5 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు 40 రోజులే ఉంది. అవును.